ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు నుంచి విచారణలో పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. ఆధారాలు ధ్వంసం చేసినట్లు ఇప్పటికే అంగీకరించిన ప్రణీత్ రావు మొత్తం 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు తెలిపాడు. వాటిని వికారాబాద్ అడవుల్లో పడేసినట్లు వివరించాడు. ప్రణీత్ రావు టీంలోని ఓ సీఐని నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ చేసిన పోలీసులు ఇవాళ మరో 4గురిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ప్రణీత్ రావును వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్లను రికవరీ చేయనున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ వ్యాపారం ఎక్కడా బయటికి రాకుండా ప్రణీత్ రావు పలు జాగ్రత్తలు తీసుకున్నాడు. తనతో కలిసి మొత్తం 15 మంది పనిచేసినట్లు పోలీసులకు చెప్పాడు. వారికి ప్రమోషన్ ఆశ చూపించి పని చేయించుకున్నట్లు ప్రణీత్ వివరించాడు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రణీత్ రావు విచారణకు సంబంధించి బయటకు వచ్చిన విషయాలేంటి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తాను ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ లన్నీ కూడా ఎలక్ట్రానిక్ కటర్ తో ధ్వంసం చేస్తాను. ఆ ముక్కలన్నీ కూడా వికారాబాద్ సంబంధించిన అడవుల్లో తాను పారవేసినట్టు అధికారులకి నిన్న విచారణలో ప్రణీత్ రావు తెలిపినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే తాను ఎన్ని డిస్కులు అక్కడ పారవేస్తాడని తప్ప కూడా ఇప్పుడు ఒక్కొక్క క్లారిటీ లేదు. తను మాత్రం కొత్తగా 47 దాకా కూడా ఇప్పటి వరకు ధ్వంసం చేశానని చెప్తున్నాడు. కానీ అక్కడ మాత్రం వేసింది మాత్రం 42 అని చెప్తున్నాడు. సో మిగతా హార్డ్ డిస్కులు ఎక్కడ పెట్టాడన్న దానిపై కూడా పోలీసులు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే వస్తే కానీ దాంట్లో కీలకమైనటువంటి సమాచారం అందులో ఉంటుందనేసి కూడా చెప్తున్నారు. అది రిట్రీవ్ చేయగలిగితే మాత్రం కంపల్సరీ కూడా ఈ ఎస్ఐపికి సంబంధించినటువంటి అత్యంత సున్నితమైనటువంటి సమాచారం అంతా కూడా అందులో నిక్షిప్తమైంది కాబట్టి వాటిని రిట్రీవ్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నారు. అయితే ఇప్పటికే ప్రణీత్ రావు సంబంధించినటువంటి పర్సనల్ డైరీని కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు అతను మొబైల్ తో ల్యాప్టాప్ కూడా తీసుకున్నారు. కాబట్టి ఈ మొబైల్ లో ల్యాప్టాప్ లో ఉన్నటువంటి కీలకమైనటువంటి సమాచారం అంతా కూడా పోలీసులు అధికారులు రిట్రీవ్ చేశారు. రిట్రీవ్ చేసిన తర్వాత వాటిని బేస్ చేసుకుని అతను ఎవరితో చాటింగ్ చేశారు, ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఆ డేటా అంతా కూడా ఎవరెవరికి పంపించారని కూడా క్లియర్ గా ఎవిడెన్స్ అన్ని దొరికినటువంటి నేపథ్యం కనపడుతుంది. అయితే దాదాపు 15 మంది దాకా కూడా ఒక టీం లాగా ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ టీంలో పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్క రోజుని పోలీసులు పిలిపించి విచారణ చేస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ప్రణీత్ రావు మీకు ఇచ్చినటువంటి ఆదేశాలంటే ఏ పనులు మిమ్మల్ని చేయమన్నారు, ఇప్పటి వరకు ప్రణీత్ రావు ఈ చేసినటువంటి పనులు ఏం చేస్తున్నాడు అనేది కూడా అడిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే నిన్న ఒక సిఐని కూడా పిలుచుకొని వచ్చారు. దాదాపు 2 కానిస్టేబుల్స్ కూడా నిన్న విచారణకి పిలిపించిన నేపథ్యం కనపడుతుంది. సో ఇవాళ కూడా మరో 4 ఎస్ఐలు కూడా ఈ టాస్క్ ఫోర్స్ లో కానీ అలాగే ఎస్ఐబిలో పనిచేసినటువంటి వారు అందరూ కూడా పిలిపించి విచారణ చేసే యోచనలో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతో పాటు ఇప్పటికే ప్రణీత్ రావు పైన మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి వాటిని కూడా దృష్టిలో పెట్టుకుని పోలీసులు క్వశ్చన్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. చెప్పండి ప్రియా. రైట్, అలాగే అంటే ఇవాళ 4గురిని విచారణ చేయనున్నట్లుగా తెలుస్తుంది కదా. మొత్తం ఈ కేసులో 15 మంది ఆయనతోటి కలిసి పనిచేసినట్లుగా కూడా ప్రణీత్ రావు వెల్లడించారు. అయితే మొత్తం 15 మందిని కూడా విచారణలోకి తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఈ 15 మంది కూడా కేవలం హైదరాబాద్ బేస్డ్ గానే పనిచేసినటువంటి వ్యక్తులు. ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా వార్ రూమ్లు ఏర్పాటు చేశారు కూడా అక్కడ కూడా చాలా మంది పని చేశారు. కాబట్టి వారి డేటానంతా ఇప్పటికే పోలీసులు కనుక్కున్నారు. వాళ్ళ యొక్క ఎవరెవరు పనిచేశారంటే అప్పుడు వాళ్ళని కూడా రోజుకు కొంతమంది చొప్పున సపరేట్ గా కూడా వారిని విచారిస్తున్నారు. సిమిలర్ గా కూడా దాదాపు కేవలం ఈ యొక్క 6గురు బృందమే కాకుండా ఇతర పంజాగుట్టకు సంబంధించిన మరికొంతమంది పోలీసులు అలాగే సిసిఎస్ సంబంధించిన పోలీసులు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కూడా ఈ యొక్క కేసుని దర్యాప్తు కూడా చేస్తుండే నేపథ్యం ఏర్పడితే వారిని ఒక పక్క విచారిస్తున్నారు. కానీ ఇవాళ ఈ హైదరాబాద్ సంబంధించిన మరొక ఎస్ఐబిలో పనిచేసినటువంటి ఎస్ఐలు కానీ టాస్క్ ఫోర్స్ లో గతంలో ప్రణీత్ రావుతో పనిచేసినటువంటి ఎస్ఐల్ని ఇవాళ విచారణకి పిలవనట్టుగా మనకు సమాచారం. ఇవాళ కొంతమంది రేపు కొంతమందిని, ఎందుకంటే మొదటి రోజు కొంచెం కీలకమైన సమాచారం రాబట్టినప్పుడు తాను చేసినటువంటి నేరాన్ని అతను ఒప్పుకున్నాడు. తర్వాత దానికి ఎవిడెన్స్ కలెక్ట్ చేసే ఉద్దేశంతో పోలీసులు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి వారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏమైనా డౌట్ వచ్చినప్పుడు ముఖ్యంగా ఇతను చెప్పినటువంటి పేర్లు వాళ్ళని పిలిపించి అతను ముందు కూర్చొని పెట్టి క్వశ్చన్స్ అడుగుతున్నటువంటి నేపథ్యం కూడా వాళ్ళంతా అతనంగా కూడా వీడియో రికార్డ్ చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఇవంతా కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఇప్పుడు 3వ రోజు ఇవాళ కస్టడీకి ఇవాళ చాలా కీలకంగానే పోలీసులు పరిగెత్తిస్తున్నారు. ఎందుకంటే కేసులో వేగవంతంగా కూడా దర్యాప్తు కాబట్టి రిట్రైవ్ చేసినటువంటి డేటా ఆధారంగా ఇతను చేసినటువంటి నేరాల ఆధారంగా అలాగే ఇప్పటికే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది నేతల పేర్లు అలాగే ఎస్ఐబిలో పనిచేసినటువంటి కీలకమైన అధికారుల పేర్లు కూడా అతను ఈ 2-3 రోజుల్లో రివీల్ చేశాడు. కాబట్టి అఫీషియల్ గా వారికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.